వీకెండ్‌లో $100 టచ్ చేసినటువంటి క్రూడ్ ఆయిల్ ప్రైస్‌ల్లోని ఆ తర్వాత అమాంతం ఫాల్ అయితే కనపడింది. ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేసే టైంకి $90 బిలోలో క్రూడ్ అయితే ట్రేడ్ అవుతుంది. సో క్రూడ్ ప్రైస్‌లు ఇంత తగ్గడానికి రీజన్ ఏంటి? యూఎస్, ఇరాన్ మధ్యన ఏమైనా చర్చలు మొదలయ్యాయా? వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మార్కెట్ అనాలిసిస్‌లోని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ప్రతిసారి రిజల్ట్స్ సీజన్‌లోని ఎయిదర్ ఆ కంపెనీస్ కాన్ కాల్‌లో షేర్ చేసిన ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ప్రెజెంటేషన్‌లో వచ్చినటువంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటే అటువంటి కంపెనీస్ గురించి షేర్ చేస్తుంటాం కదా. ఈసారి కూడా అలా ఒక కంపెనీ అయితే కనపడింది. దాని గురించి ఈరోజు స్టాక్ ఆఫ్ ది డేలో మాట్లాడుకుందాం. దీంతో పాటుగా ఒక పెద్ద బ్యాంక్ కి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ హోల్డర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా వెబ్ లో లీక్ అయినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. దీంతో పాటు మార్కెట్ లో ఉన్న చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ రిజల్ట్స్ అన్ని కూడా వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 776 పాయింట్స్ పెరిగి 76,835 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 228 పాయింట్స్ పెరిగి 23,995 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.34% పెరిగింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.69% పెరిగింది. ఈ రోజు మార్కెట్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే లాస్ట్ 1 వీక్ టు 10 డేస్ నుంచి యుఎస్ కంటిన్యూస్ గా ఇరాన్ పైన అటాక్స్ చేస్తుండటంతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో మళ్ళీ టెన్షన్స్ మొదలయ్యాయి కదా. దానికి తోడుగా హౌతీస్ రెడ్ సీ ని కూడా క్లోజ్ చేయడంతో మనకి క్రూడ్ ఆయిల్ ప్రైస్లు అమాంతం పెరిగిపోయి ఆల్మోస్ట్ ఫ్రైడే ఎండింగ్ నాటికి క్రూడ్ ప్రైసెస్ $100 టచ్ చేసింది. సో $100 కి క్రూడ్ వెళ్ళిపోయేసరికి గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా టెన్షన్ మొదలైంది. అంటే క్రూడ్ తిరిగి మళ్ళీ $120 కల్లా ఏమైనా రీచ్ అయిపోద్దా? ఒక పక్క స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయిపోయింది, ఒక పక్క రెడ్ సీ నుంచి అంటే సౌదీ అరేబియా నుంచి రావాల్సినటువంటి క్రూడ్ అది కూడా రావట్లేదు. కాబట్టి మరింత క్రూడ్ పెరగచ్చని చెప్పి మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ దానికి తోడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రైడే రోజు నైట్ ఇరాన్ పైన స్ట్రాంగ్ గా అటాక్ ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా స్టేట్మెంట్స్ ఇవ్వడంతో మార్కెట్ ఇంకా భయపడింది. దాని తర్వాత ఫ్రైడే నైట్ ఏవైతే ఈ అటాక్స్ జరగాలో వాటిని వెంటనే నిలిపివేయాలని చెప్పి డొనాల్డ్ ట్రంప్ యుఎస్ మిలిటరీని ఆదేశించినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేశాయి. సో ఒక్కసారి ఆ న్యూస్ వచ్చేసరికి మార్కెట్ లో కొంత టెన్షన్ తగ్గేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గింది. దాని తర్వాత ఇరాన్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం అనుకోండి, యుఎస్ మా పైన అటాక్ చేయడం ఆపినట్లయితే మేము కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో ఏవైతే అటాక్స్ చేస్తున్నామో ఆ అటాక్స్ అయితే ఆపుతాం అన్నట్టుగా ఇరాన్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. సో దీంతో ఏంటంటే మళ్ళీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన డిస్కషన్స్ జరగచ్చు అని చెప్పి హోప్స్ బిల్డ్ అయ్యాయి. అండ్ అంతేకాదు యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన కొన్ని డీల్ రిలేటెడ్ గా డిస్కషన్స్ కూడా నడుస్తున్నాయని కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేయడంతో క్రూడ్ మరింత తగ్గి ఈ రోజు నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఆల్మోస్ట్ $85 వచ్చింది. అంటే $100 నుంచి $85 అంటే ఒక్కసారి క్రూడ్ ఎంత వాలిటైల్ గా మూవ్ అవుతుందో చూడండి. సో క్రూడ్ ఇంతలా తగ్గేసరికి కొంత మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం చూసాం. అలా అని చెప్పి ఇప్పుడు యుఎస్ అండ్ ఇరాన్ మధ్య డిస్కషన్స్ మొదలయ్యాయి అంటే ఇరాన్ దగ్గర నుంచి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్ ప్రకారం మనం చూసినట్లయితే ఇంకా డిస్కషన్స్ ఏమీ మొదలవ్వలేదు. ఈవెన్ ఇరాన్ ఏం చెప్తుందంటే యుఎస్ కి మేము ప్రపోజల్స్ పంపాం అది ఇదని చెప్పి న్యూస్ వస్తుంది కదా, అదేం కరెక్ట్ కాదు. ఇరాన్ ఎవ్వరికి తల వంచదు. యుఎస్ అండ్ ఇరాన్ మధ్యన ఎటువంటి డిస్కషన్స్ కూడా యాజ్ ఆఫ్ నౌ స్టార్ట్ అవ్వలేదని చెప్పి ఇరాన్ అయితే చెప్తుంది. సో ఫైనల్లీ వీళ్ళ మధ్య డిస్కషన్స్ స్టార్ట్ అవుతాయా లేదా అన్నది మనం చూడాలి. హోప్ఫుల్లీ రెండు కంట్రీస్ మధ్యన డిస్కషన్స్ జరిగి కొంత పాజిటివ్ గా ముందుకు వెళ్ళినట్లయితే గ్లోబల్ ఎకానమీస్ అన్నిటికీ కూడా అది బిగ్ రిలీఫ్ అవుతుంది. బట్ స్టిల్ ప్రతిసారి కూడా ఇటువంటి హోప్ ఉన్నా కూడా రెండు కంట్రీస్ మధ్యన అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడట్లేదు. ఒకసారి మాట్లాడుకుంటున్నారు, మరొకసారి అటాక్స్ చేసుకుంటున్నారు. దానివల్ల ప్రతి ఒక్క ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతానే ఉన్నది. ఈవెన్ యుఎస్ కూడా ఏమీ హ్యాపీగా ఏం లేదు. యుఎస్ లో కూడా మనం చూసాం అనుకోండి, యుఎస్ లో కూడా గ్యాస్ ప్రైసెస్ అవి భయంకరంగా పెరిగిపోయి అక్కడ లోకల్స్ అది ఇబ్బంది పడుతున్నారు. సో యుఎస్ కూడా డిస్కషన్ చేయాల్సినటువంటి టైం అయితే వచ్చింది. కాకపోతే ఇక్కడ ఇంకొక టెన్షన్ ఏంటంటే ఈ వీక్ లోని మనకి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఉన్నారు కదా, ఆయన యుఎస్ విజిట్ అవుతున్నారు, డొనాల్డ్ ట్రంప్ ని మీట్ అవబోతున్నారు అని చెప్పి ఒక న్యూస్ వస్తుంది. సో వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత మాట్లాడుకుని ఏమైనా మళ్ళీ ఇరాన్ పైన తిరిగి స్ట్రాంగ్ అటాక్స్ ఏమైనా ప్లాన్ చేస్తారా ఏంటన్నది అయితే ఐడియా లేదు. సో ఈ మీటింగ్ మార్కెట్స్ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్. సో ఈ మీటింగ్ తర్వాత ఎటువంటివి జరుగుతాయి అన్నది మనం చూడవలసి ఉన్నది. సో యాజ్ ఆఫ్ నౌ చూసినట్లయితే ఈ ఇరాన్ పైన అటాక్స్ ఆగేసరికి మార్కెట్ లో కొంత రిలీఫ్ కనపడి ఈ రోజు సెషన్ మార్కెట్ లో అయితే పాజిటివ్ మూమెంటం చూసాం. డైలీ మార్కెట్ రిలేటెడ్ ఉండే ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లో మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లోని రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ కంపెనీ రిలేటెడ్ గా మాట్లాడుకోబోతున్నాం. స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఇది. ఈ రోజు సెషన్ మీరు చూసారనుకోండి స్టాక్ బాగా పెరిగింది కదా. యాక్చువల్లీ వీళ్ళ నెంబర్స్ వచ్చాయి. నెంబర్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్ మీరు చూసారనుకోండి, కంపెనీ రిలేటెడ్ గా గ్రోత్ ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా డీటెయిల్ గా అర్థమవుతాయి. సో మనం నెంబర్స్ గురించి మాట్లాడుకుందాం. దాంతో పాటు వీళ్ళు కొత్తగా చేసినటువంటి అప్డేట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆపర్చునిటీ ఏంటన్నది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వీళ్ళ నెంబర్స్ చూసినట్లయితే వీళ్ళ రెవెన్యూస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 18% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 26% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటా విషయంకి వచ్చేసరికి ఇయర్ ఆన్ ఇయర్ లో 30% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో కూడా స్లైట్ గా గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది.
అండ్ ప్యాట్లో ఇరానీలో 22% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్లో 7% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నువ్వు నెంబర్స్ చూసినట్లయితే ఓకే, గ్రోత్ పర్లేదు, డీసెంట్ గ్రోతే డెలివర్ చేశారు. బట్ డీసెంట్ గ్రోత్ డెలివర్ చేసినా కూడా ఈరోజు స్టాక్ నియర్లీ 11% వరకు పెరిగింది కదా. సో స్టాక్ ఎందుకు అంతలా పెరిగిందంటే వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి కొత్త అప్డేట్. వీళ్ళు యాక్చువల్లీ CCL అంటే కాపర్ క్లాడ్ లామినేట్ ప్రాజెక్ట్ ఒకటైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఈ కాపర్ క్లాడ్ లామినేట్ ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, అవి తెలుసుకోవడం మనం ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఈ కాపర్ క్లాడ్ లామినేట్ ని దేనిలో యూస్ చేస్తారంటే PCBs అంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఈ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లోని దీన్ని యూస్ చేస్తారు. ఈ PCBలో యూస్ చేసేటువంటి కాపర్ క్లాడ్ లామినేట్ ఏదైతే ఉన్నదో దాని యొక్క ప్రొడక్షన్ మన ఇండియాలో ఉన్నదా అంటే మన ఇండియాలో దాని యొక్క ప్రొడక్షన్ చాలా తక్కువగా ఉన్నది. మన ఇండియాలో ప్రెసెంట్ దాని యొక్క మార్కెట్ 5,000 crores వరకు ఉన్నట్లయితే ఓవరాల్గా 90% ఆఫ్ ది మనకు కావాల్సినటువంటి ఆ కాపర్ క్లాడ్ లామినేట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అదర్ కంట్రీస్ నుంచి. చైనా కావచ్చు, తైవాన్ కావచ్చు, ఇటువంటి కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇంపోర్ట్ మీద ఇప్పటివరకు డిపెండ్ అయి ఉన్నాం కదా. సో దీంతో ఈ కాపర్ క్లాడ్ లామినేట్ రిలేటెడ్గా మనకి ఇంకా ఫర్దర్గా డిమాండ్ పెరగచ్చు. ఎందుకంటే ఈ ఓవరాల్గా చూసుకున్నట్లయితే మనకి బ్యాటరీస్ కావచ్చు, ఏరోస్పేస్ అండ్ అలాగే డిఫెన్స్ కావచ్చు అండ్ వేరియస్ అదర్ ఇండస్ట్రీస్లో కూడా PCBs యొక్క యూసేజ్ బాగా పెరుగుతున్నది కదా. PCBs యొక్క మార్కెట్ 2032 నాటికి 1,76,000 crores పైన పెరగచ్చు. అంటే దగ్గరగా 16% CAGR చెప్పిన గ్రో అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. PCB మార్కెట్ ఇంతలా పెరిగినట్లయితే PCB మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేసేటువంటి ఈ కాపర్ క్లాడ్ లామినేట్ రిలేటెడ్ గా కూడా డిమాండ్ భయంకరంగా పెరుగుతుంది కదా. ప్రెసెంట్ మన ఇండియాలోని దీని యొక్క డిమాండ్ 5,000 crores ఉన్నట్లయితే 2031 నాటికి 29,800 crores పైన దీని యొక్క మార్కెట్ రీచ్ అవ్వచ్చు. అంటే కాపర్ క్లాడ్ లామినేట్ యొక్క మార్కెట్ అయితే రీచ్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళైతే ఎస్టిమేట్ చేస్తున్నారు. సో అంతలాగా డిమాండ్ ఉన్నది అండ్ మన దగ్గర చూస్తే ప్రొడక్షన్ లేదు, కంప్లీట్ గా మనం ఇంపోర్ట్ పైన డిపెండ్ అయి ఉంటున్నాం. కాబట్టి దీని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో స్టార్ట్ చేసినట్లయితే బిగ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది కదా అని చెప్పి ఈ ప్రాజెక్ట్ అయితే వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు ఎక్విప్మెంట్స్ అవి కూడా తెప్పించేసుకుంటున్నారు. అండ్ దీని యొక్క కమర్షియల్ ప్రొడక్షన్ 2026 నవంబర్ కి స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. Phase 1, దాని తర్వాత మల్టిపుల్ ఫేసెస్ లోని దీని యొక్క ప్రొడక్షన్ కెపాసిటీ కూడా వీళ్ళు పెంచుకుంటున్నారు. దీనివల్ల వీళ్ళ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే Phase 1 ప్రొడక్షన్ స్టార్ట్ అయిన తర్వాత దీని ద్వారా వీళ్ళకి 100 crores పైన రెవెన్యూస్ జనరేట్ అవ్వచ్చని 2031 నాటికి దీని ద్వారా వీళ్ళకి 750 crores రెవెన్యూస్ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ దీని ద్వారా Phase 1 మనకి స్టార్ట్ అయ్యాక 12 crores వరకు బాటమ్ లైన్ అంటే ప్యాట్ జనరేట్ అయినట్లయితే 2031 నాటికి ఓవరాల్ గా దీని ద్వారా 83 crores వరకు ప్యాట్ జనరేట్ అవ్వచ్చు అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా మన ఇండియాలో చూసినట్లయితే దీని రిలేటెడ్ గా పెద్ద కాంపిటేటర్స్ అయితే లేరు కదా. సో దాంతో వీళ్ళకి మంచి ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు అన్న హోప్స్ తోనే ఈ రోజు సెషన్ లోని మనకి స్టాక్ అయితే బాగా పెరిగింది. కాకపోతే ఇక్కడ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నాం, రిస్క్ గురించి కూడా మాట్లాడుకోవాలంటే ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ కాంపిటేటర్స్ ఎవరు మనకి, చైనా ఒకటి, తైవాన్ ఒకటి, ఇవన్నీ కంట్రీస్ కూడా కాంపిటేటివ్ కంట్రీస్ కదా. సో వీళ్ళతోనే మనకి ప్రైస్ వార్ ఏమైనా ఉంటుందా అన్నది చూడాలి. ఒకవేళ వాళ్ళు చీప్ గా గానీ ఆఫర్ చేశారనుకోండి, చాలా కంపెనీస్ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కదా. అలా జరిగినట్లయితే వీళ్ళ మార్జిన్స్ పైన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. సో ఆ కాంపిటీషన్ వీళ్ళు ఎలా తట్టుకుంటారు అన్నది కూడా మనం చూడడం ఇంపార్టెంట్. ఆ ఒక్క రిస్క్ అయితే ఉన్నది, ఆపర్చునిటీ అయితే బాగానే ఉన్నది. సో ఆ రిస్క్ ని వీళ్ళు ఎలా ఫేస్ చేస్తారన్నది చూడాలి. ఒకవేళ ఆ రిస్క్ ని మిటిగేట్ చేసుకుంటూ వీళ్ళు గ్రోత్ కనుక ఇక్కడ బాగా డెలివర్ చేసి మార్జిన్స్ ని కూడా బాగానే మెయింటైన్ చేయగలిసినట్లయితే లాంగ్ టర్మ్ లో డెఫినెట్ గా ఇది రత్నవీర్ ప్రెసిషన్ ఇంజనీరింగ్ వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ గోల్డ్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలి. లాస్ట్ 2 years నుంచి గోల్డ్ బాగా పెరిగిన తర్వాత జనవరి ఎండింగ్ ఆర్ ఫిబ్రవరి నుంచి గోల్డ్ లో ఫాల్ చూసాం కదా. ఆ ఫాల్ తర్వాత నుంచి మనం చూసినట్లయితే గోల్డ్ లో కంటిన్యూస్ గా వాలటైలిటీ అనేది కనిపిస్తుంది. ఇప్పుడు చాలా మందిలో ఒక డౌట్ ఉండొచ్చు, గోల్డ్ అసలు పెరగదా, ఒకవేళ పెరిగితే ఎప్పటి నుంచి పెరుగుతుంది అనే డౌట్ ఉంటుంది కదా. దీని గురించి ఒక ఇంపార్టెంట్ డేటా అయితే షేర్ చేస్తా. ఆ డేటా మీరు చూసినట్లయితే మీ అందరికీ కూడా క్లారిటీ వస్తుంది. దానికన్నా ముందు మీకు గుర్తున్నట్లయితే గోల్డ్ రిలేటెడ్గా మనం మాట్లాడుకున్నప్పుడు చాలాసార్లు మాట్లాడుకున్నాం, గోల్డ్లోని ఎప్పుడైనా సరే ప్రైస్ కరెక్షన్ కన్నా కూడా మనం ఎక్కువగా చూసేది టైం కరెక్షన్. అంటే ఏంటంటే గోల్డ్ కొన్ని సంవత్సరాలు పెరగకుండా అలా ఉండిపోద్ది, దాని తర్వాత ఒక్కసారి పెరుగుతుంది. పెరిగిన తర్వాత గోల్డ్లో ఫాల్ చూస్తాం కదా, ఆ ఫాల్ తర్వాత నుంచి మళ్ళీ గోల్డ్ రికవర్ అవడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. ఆ టైం తర్వాతే మళ్ళీ గోల్డ్లో ర్యాలీ అన్నది చూస్తాం. సో ఇక్కడ హిస్టారికల్ డేటా మీకు షేర్ చేస్తాను చూడండి స్క్రీన్ పైన. 1980 to 1982 ఆ టైంలో మీరు చూసినట్లయితే గోల్డ్ బాగా పెరిగిన తర్వాత గోల్డ్లోని 50% పైన ఫాల్ కనపడింది. ఆ ఫాల్ తర్వాత మళ్ళీ గోల్డ్ రికవర్ అవడానికి దగ్గరగా 9 years పైన టైం పట్టింది. దాని తర్వాత 1996 to 1999 ఆ పీరియడ్ తర్వాత గోల్డ్లోని 30% వరకు ఫాల్ కనపడింది. దాని తర్వాత అది రికవర్ అవడానికి 6 years పైన టైం పట్టింది. దాని తర్వాత మీరు చూస్తే 2012 to 2015 బిట్వీన్ కూడా గోల్డ్ పెరిగాక మళ్ళీ గోల్డ్ 30% కరెక్ట్ అయింది. మళ్ళీ కరెక్ట్ అయిన తర్వాత గోల్డ్ రికవర్ అవడానికి అగైన్ 6 years పైన టైం పట్టింది. సో అలాగే ఈసారి కూడా మనకి ఏంటంటే గోల్డ్ చాలా సంవత్సరాలు పెరగకుండా ఉన్నాక, కోవిడ్ తర్వాత నుంచి మనకి గోల్డ్లో పెద్ద ర్యాలీ చూడలే కదా. సో అలా పెరగకుండా ఉండిపోయిన తర్వాత మనకి రీసెంట్గా లాస్ట్ 2 yearsలో గోల్డ్లో మంచి ర్యాలీ చూసాం. ఆ ర్యాలీ చూసాక గోల్డ్లో మనకి ఫాల్ కనపడింది కదా.
నువ్వు ఈ ఫాల్ తర్వాత గోల్డ్ పెరగదా అంటే పెరుగుతుంది. కాకపోతే ఈసారి ఏంటంటే మనకు ఆల్రెడీ ప్రైస్ కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం గోల్డ్లో చూసేది ఏంటంటే టైం కరెక్షన్. అంటే కొంత టైం వరకు కూడా గోల్డ్లో మనం ఈ వాలటాలిటీ చూసేటువంటి అవకాశం ఉన్నది. దట్టు ప్రతి ఒక్క ఎకానమీ ప్రెజెంట్ ఫేస్ చేస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ బట్టి మనం చూసాం అనుకోండి, ఇన్ఫ్లేషన్ అది పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్స్ పెరగచ్చని ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి కదా. దీనిలో గోల్డ్లో మరికొన్నాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. మళ్ళీ దాని తర్వాత మనం గోల్డ్లో రికవరీ చూసేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మనం ఎగ్జాక్ట్గా గోల్డ్లో రికవరీ చూస్తామంటే ఎగ్జాక్ట్గా ఎవరు కూడా చెప్పలేరు. బట్ కొంత టైం పడుతుంది. టైం పట్టిన తర్వాత డెఫినెట్గా గోల్డ్లో మనం రికవరీ చూస్తాం. బట్ సిల్వర్ విషయంకి వచ్చేసరికి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం. సిల్వర్ ఎప్పుడు కూడా పెరిగిన తర్వాత ఒక్కసారి డ్రాస్టిక్గా పడిపోద్ది. పడిన తర్వాత మనకి సిల్వర్లో రికవరీ రావడానికి చాలా టైమే పట్టేస్తుంది. సిల్వర్ ఎప్పుడు కూడా సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి మెటల్. సో సిల్వర్తో కంపేర్ చేస్తే గోల్డే కొంత సేఫర్ అసెట్ క్లాస్. అలా అని చెప్పి గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేసాం కదా, ఇప్పుడు భయపడిపోవాలంటే మరీ భయపడాల్సినటువంటి పని లేదు. బట్ కొంత టైం వరకు కూడా ప్రీవియస్గా ఏదైతే గోల్డ్లో మనం రిటర్న్స్ చూసాం అంత రిటర్న్స్ అయితే కనబడవు. ఆ కొంత టైం తర్వాత మళ్ళీ గోల్డ్లో మనం రికవరీ చూసే అవకాశం ఉన్నది. నెక్స్ట్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో మీకు అకౌంట్ ఉన్నదా? ఒకవేళ అకౌంట్ ఉన్నట్లయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఇండియా టుడే వాళ్ళు రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరికైతే అకౌంట్స్ ఉన్నాయో చాలా మంది అకౌంట్ డీటెయిల్స్తో పాటు వాళ్ళ పేరు, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఇవన్నీ కూడా వెబ్లో లీక్ అయిపోయినట్టుగా ఇండియా టుడే వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. దగ్గరగా 1 TB డేటా అయితే లీక్ అయిపోయిందంట. ఒకవేళ నిజంగా డేటా కనుక లీక్ అయినట్లయితే స్కామర్స్ దగ్గరికి మన ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు మీకు ఏవైనా స్పామ్ మెసేజెస్ కానీ కాల్స్ కానీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకనే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎవరికైతే అకౌంట్ ఉందో వాళ్ళకి ఇటువంటి మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఇగ్నోర్ చేసి పడేయండి. అండ్ మీ పాస్వర్డ్స్ అవి జాగ్రత్తగా ఉంచుకోండి. ఓటీపీలు అవి ఎవరికి షేర్ చేయకండి. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో అకౌంట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఎవరు కూడా స్కామ్కి గురి కాకుండా ఉంటారు. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి ఇంకా బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. వీళ్ళు ఏదైనా క్లారిఫికేషన్ ఇస్తారేమో చూడాలి. నెక్స్ట్ ఈరోజు సెషన్లో కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్లోని మనకి కొంత ప్రెషర్ కనపడింది కదా. దీనికి రీజన్ ఏంటంటే ఈ కళ్యాణ్ జ్యువెలర్స్లోని స్టేక్ హోల్డ్ చేస్తున్నటువంటి వన్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ దగ్గరగా బ్లాక్ డీల్స్లోని 5 crore షేర్స్ ని 8 to 10% డిస్కౌంట్ లో త్వరలో సెల్ చేయొచ్చు అని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్ ఇంత రేంజ్ లో అంటే దగ్గర 5 crore షేర్స్ ని డిస్కౌంట్ లో సెల్ చేసినట్లయితే స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడుతుంది కదా ఆ టైంలో. సో ఆ న్యూస్ బయటికి రావడంతోనే ఒక్కసారి కళ్యాణ్ జ్యువెలర్స్ స్టాక్ లో మనకి కొంత ప్రెషర్ అన్నది కనపడింది. ప్రెసెంట్ కళ్యాణ్ జ్యువెలర్స్ లో మనం చూసినట్లయితే జూన్ క్వార్టర్ ఎండింగ్ నాటికి మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు 9.17% స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తున్నారు. అంటే 9.5 crore షేర్స్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో చూడాలి ఎవరు ఈ స్టేక్ ని సెల్ చేస్తారన్నది. నెక్స్ట్ ఈరోజు సెషన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి చెందినటువంటి ఆండ్రూ యూలే కంపెనీ, ఇది యాక్చువల్లీ టీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. సో ఈ స్టాక్ మీరు చూసారనుకోండి, ఒక టైంలో 20% పెరిగింది. దాని తర్వాత కొంత కూల్ ఆఫ్ అయినా స్టాక్ అయితే చాలా పాజిటివ్ లోనే క్లోజ్ అయింది. సో ఈ స్టాక్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే ఈ ఆండ్రూ యూలే వాళ్ళ యూలే టీ ఏదైతే ఉన్నదో దాన్ని ఖచ్చితంగా ఇకపైన సెంట్రల్ గవర్నమెంట్ కి చెందినటువంటి అఫీషియల్ మీటింగ్స్, కాన్ఫరెన్సెస్, క్యాంటీన్స్ అండ్ అలాగే గవర్నమెంట్ ఫంక్షన్స్ అన్నిటిలో కూడా యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ చేసినట్టుగా న్యూస్ అయితే బయటకు వచ్చింది. సో ఈ టీ యూసేజ్ ప్రతి ఒక్క గవర్నమెంట్ మీటింగ్స్ లో అది కూడా యూజ్ చేసినట్లయితే దీన్ని సేల్ పెరగచ్చు అన్న హోప్స్ తోనే ఈ 29 రూపీస్ స్టాక్ లో మనకు అంత పాజిటివ్ మూమెంట్ అయితే కనపడింది. నో ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ఆర్డర్ వలన కంపెనీలో బిగ్ టర్న్ అరౌండ్ ఏమైనా చూడొచ్చా అంటే ఎంత గవర్నమెంట్ కి చెందినటువంటి మీటింగ్స్ లో అది దీన్ని యూజ్ చేసినా కూడా ఒక్కసారి మనం కంపెనీలో రికవర్ చూసేస్తామంటే వెంటనే రికవరీ అది కనపడదు. జస్ట్ ఇటువంటి న్యూస్ వచ్చినప్పుడు స్టాక్స్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అవుతాయి. నిజంగా దీని యొక్క పాజిటివ్ ఇంపాక్ట్ కంపెనీ పైన ఎంత ప్లే చేస్తుంది అన్నది మనకి కమింగ్ క్వార్టర్స్ లో తెలిసేటువంటి అవకాశం ఉన్నది. సో అందుకనే ఇలాంటి న్యూస్లు చూసి కంగారు పడిపోయి ఎప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ అయితే తీసుకోకూడదు. నెక్స్ట్ ఇండియన్ ఆయిల్ వాళ్ళు 10 kg 5 kg కాంపోజిట్ సిలిండర్స్ ఉంటాయి కదా, ఈ కాంపోజిట్ సిలిండర్స్ యొక్క ఎక్స్ప్రెస్ డెలివరీని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే మనకి అడ్రస్ ప్రూఫ్లు అవి ఉండకుండా ఉంటాయి కదా, సో అటువంటి వాళ్ళు ఈ కాంపోజిట్ సిలిండర్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళకి పెద్దగా అంటే ప్రూఫ్లు అవి సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఈ కాంపోజిట్ సిలిండర్ ఆర్డర్ చేసుకున్నటువంటి 4 hours లోనే డెలివరీ చేస్తామని చెప్పి ఇండియన్ ఆయిల్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఇటువంటి క్విక్ డెలివరీ సిలిండర్స్ రిలేటెడ్ గా తీసుకురావడం అనేది పాజిటివ్ గానే చూడొచ్చు. సో ఓవరాల్ గా దీని ద్వారా వీళ్ళ కాంపోజిట్ సిలిండర్ సేల్స్ అయితే పెంచుకోవడానికి ఇండియన్ ఆయిల్ అయితే ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఐనాక్స్ గ్రీన్ ఎనర్జీ వాళ్ళు విండ్ వరల్డ్ అనేటువంటి కంపెనీని ఎక్వైర్ చేస్తామని చెప్పి ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు. ఈ ఎక్విజిషన్ కి ఎన్సీఎల్టీ అహ్మదాబాద్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఓవరాల్ గా వీళ్ళు ఎక్వైర్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ దగ్గర 4.5 GW విండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పోర్ట్ఫోలియో ఉన్నది. ఈ కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా ఐనాక్స్ గ్రీన్ పోర్ట్ఫోలియో 13 GW కి రీచ్ అవబోతుంది. సో వీళ్ళకి ఏదైతే ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చిందో ఇది ఐనాక్స్ గ్రీన్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు క్రెక్ వాళ్ళు పాస్ చేసినటువంటి మార్కెట్ కప్లింగ్ ఆర్డర్ ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా లీగల్ బ్యాటిల్ కి అయితే ముందుకు వచ్చారు కదా. దీనిలో భాగంగా వీళ్ళు సుప్రీంకోర్టులో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. బట్ సుప్రీంకోర్టు యాజ్ ఆఫ్ నౌ
దీనిపైన ఇన్ టైమ్ ఆర్డర్ పాస్ చేయడానికి ఒప్పుకోలేదు. సో వీళ్ళు ఏమంటున్నారంటే క్రక్ యొక్క కంప్లీట్ ఆర్డర్ అది రావాలి కదా, సో మార్కెట్ కప్లింగ్ ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ గా. సో యాజ్ ఆఫ్ నో మేము ఈ ఆర్డర్ రాలేదు కాబట్టి ఎటువంటి ఇన్ టైమ్ ఆర్డర్ కూడా పాస్ చేయలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే ఐఎక్స్ కి చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా ఐఎక్స్ ఈ మార్కెట్ కప్లింగ్ ఇష్యూ రిలేటెడ్ గా స్ట్రాంగ్ గానే ఫైట్ చేస్తున్నారు. సో వీళ్ళ సైడ్ తీర్పు వస్తుందా లేదా అన్నది మనం చూడాలి. వీళ్ళకి పాజిటివ్ గా వర్డిక్ట్ రాలేనట్లయితే ఈ మార్కెట్ కప్లింగ్ వల్ల మనకి యూనిఫామ్ ప్రైస్ డిస్కవరీ జరుగుతుంది కాబట్టి కొంతవరకు ఐఎక్స్ వాళ్ళు మార్కెట్ షేర్ కోల్పోయేటువంటి ప్రమాదం అయితే ఉన్నది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ రిక్రూట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి క్రిజాక్ వాళ్ళు కొత్తగా ఒక కంపెనీని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ కంపెనీ పేరు ఇన్నోవా కన్సల్టెన్సీ లిమిటెడ్. దీనిలో వీళ్ళు 100% స్టేక్ అయితే అక్వైర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు చూసినట్లయితే మనకి వార్లు ఇటువంటివి జరగడం వల్ల ఇంటర్నేషనల్లీ వెళ్ళేటువంటి స్టూడెంట్స్ అయితే తగ్గారు కదా. ఇలా తగ్గడం వలన చాలా కంపెనీస్ అయితే స్ట్రగుల్ అవుతున్నాయి. ఈ స్ట్రగుల్ అవుతున్నటువంటి టైంలో క్రిజాక్ వాళ్ళు స్మార్ట్ గా ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో అలా అక్వైర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఓవరాల్ గా ఇండస్ట్రీలోని కన్సాలిడేషన్ అన్నది జరుగుతుంది కదా. సో ఈ కన్సాలిడేషన్ జరిగిన తర్వాత వన్స్ మనకి మార్కెట్ లో రికవరీ స్టార్ట్ అయింది అనుకోండి, డెఫినెట్ గా దానివల్ల క్రిజాక్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉన్నది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొత్తగా ఒక ఎక్స్పోర్ట్ ఆర్డర్ అయితే రిసీవ్ చేసుకున్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 155mm బేస్ బ్లీడ్ ఆర్టిలరీ షెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అయితే సప్లై చేయవలసి ఉన్నది. ఈ ఆర్డర్ వాల్యూ మన ఇండియన్ కరెన్సీలో చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1013 crores. వీళ్ళకి ఇంత మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో స్టాక్ ఈ రోజు సెషన్ లో పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వెల్స్పన్ కార్పాలు కొత్తగా కోటెడ్ లైన్ పైప్స్ ని సప్లై చేసేందుకు గాను ఆర్డర్ ని రిసీవ్ చేసుకున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 960 crores. ఈ కొత్తగా వచ్చినటువంటి ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే అప్రాక్సిమేట్లీ 25,750 crores కి రీచ్ అయింది. ఓవరాల్ గా ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడం వల్ల వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టాటా ఎలక్సీ వాళ్ళు శ్రీ చిత్ర తిరునూల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ వాళ్ళతోని కొత్తగా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అయితే అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా టాటా ఎలక్సీ వాళ్ళు వీళ్ళతో కలిపి నెక్స్ట్ జనరేషన్ హెల్త్ కేర్ సొల్యూషన్స్ ని డిజైన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ న్యూ పార్ట్నర్షిప్ ద్వారా వీళ్ళ హెల్త్ కేర్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఇది టాటా ఎలక్సీ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హిండ్ రిఫ్రాక్టరీస్ ఉన్నది కదా, ఈ కంపెనీ పేరుని హైరెక్ట్ లిమిటెడ్ గా మార్చారు. సో ఈ హైరెక్ట్ లిమిటెడ్ వాళ్ళు రైల్ సిస్టమ్స్ రిలేటెడ్ గా ఫస్ట్ ఆర్డర్ ని విన్ అయినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 60 crores అండ్ దీనిలో భాగంగా 4 MEMU ట్రైన్ సెట్స్ కోసం వీళ్ళు కంప్లీట్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ని సప్లై చేయవలసి ఉన్నది. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ L&T వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు రెసిడెన్షియల్ కమర్షియల్ బిల్డింగ్స్ అండ్ ఫ్యాక్టరీ బిజినెస్ లోని మేజర్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళు విన్ అయినటువంటి ఆర్డర్స్ ని మీరు స్క్రీన్ పై చూడొచ్చు. వీళ్ళు మేజర్ ఆర్డర్స్ అంటున్నారంటే ఈ ఆర్డర్స్ వాల్యూ 5,000 to 10,000 crores ఇన్ బిట్వీన్ ఉంటాయి. నెక్స్ట్ వీకెండ్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వీళ్ళ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ డిపాజిట్స్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసినా సీక్వెన్షియల్ బేసిస్ లో చూసినా మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ కాసా డిపాజిట్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 8% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ కాసా రేషియోలో కూడా మనకి మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 25 basis points ఇంప్రూవ్మెంట్ కనపడుతున్నట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 3 basis points ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. వెన్ ఇట్ కమ్స్ టు ప్యాట్ ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ప్యాట్ లో 132% పైనే గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 237% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ లో చాలా మంచి గ్రోత్ కనపడడంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ జెన్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ క్వార్టర్ లో కూడా వీక్ నెంబర్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ లో డ్రాప్ కనిపిస్తుంది అండ్ ఎబిటాలో కూడా సిగ్నిఫికెంట్ డ్రాప్ కనిపిస్తుంది. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 47 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్యాట్ 34.46 crores కి తగ్గింది. ప్రీవియస్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1,336 crores వర్త్ ఆర్డర్ బుక్ ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు కొత్తగా 44.62 crores వర్త్ ఆర్డర్స్ విన్ అయ్యారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 141 crores వర్త్ ఆర్డర్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. దీంతో ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర 1,239 crores వర్త్ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అయితే ఉన్నది. వీళ్ళ ఆర్డర్ బుక్ అయితే బాగానే ఉన్నది. బట్ ఈ క్వార్టర్ లోని నెంబర్స్ వీక్ గా వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన లోదా డెవలపర్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చే వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన
ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లోని వీళ్ళ టాప్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 675 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లోని 1008 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ కి వీళ్ళ ప్రాఫిట్ 1373 crores కి పెరిగింది. యాక్చువల్లీ ఈ క్వార్టర్ లో రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్ని వాళ్ళ బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేసినప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఈ క్వార్టర్ లో చాలా మంచి బిజినెస్ అప్డేట్స్ రిలీజ్ చేస్తున్నాయి, నెంబర్స్ కూడా బాగా రావచ్చని. దీనిలో భాగంగా ఈ క్వార్టర్ లో మోస్ట్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీస్ నెంబర్స్ అయితే పాజిటివ్ గానే వస్తున్నాయి. సో లోదా వాళ్ళ నెంబర్స్ బాగుండడంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ వాళ్ళ నెంబర్స్ కూడా వచ్చాయి. వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ ఏఎం లో 16.4% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే డిస్బర్స్మెంట్స్ లోని 11.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 21.9% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లో 719% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఎన్పిఏ రేషియో కూడా హెల్దీగానే ఉన్నది. సో ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ వాళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో ఫెయిర్ కేమ్ ఆర్గానిక్స్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో చాలా మంచి గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 1.17 crores ప్యాట్ జనరేట్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో 3.69 crores ప్యాట్ జనరేట్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళు 10 crores ప్యాట్ జనరేట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన వీళ్ళ ప్యాట్ లో సిగ్నిఫికెంట్ జంప్ కనపడడంతో ఈ రోజు సెషన్ లో రిజల్ట్స్ వచ్చాక స్టాక్ లో ఒక్కసారి పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ కెనరా బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్లోబల్ బిజినెస్ లోని 14.37% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్లోబల్ డిపాజిట్స్ లో 11% పైన గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ అడ్వాన్సెస్ లో కూడా 17.97% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ లో 13.39% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే నెట్ ప్రాఫిట్ లో 2.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ గ్రాస్ ఎన్పిఏ నెంబర్ తగ్గింది అండ్ నెట్ ఎన్పిఏ నెంబర్ కూడా తగ్గింది, విచ్ ఇస్ గుడ్. అయితే బాగున్నాయి. నెంబర్స్ వచ్చి వీళ్ళ నెంబర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 40% పైన గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఎబిటాలో 56.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ఎబిటా మార్జిన్స్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అండ్ ప్యాట్ లో ఇయర్ ఆన్ ఇయర్ లో 51.9% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. సీక్వెన్షియల్ బేసిస్ లో వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 31% పైనే డ్రాప్ కనపడుతున్నా ఈ క్వార్టర్ లో వీళ్ళ మెటీరియల్ కాస్ట్ సిగ్నిఫికెంట్ గా తగ్గడంతో ఎబిటాలోను ప్యాట్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ అయితే బాగున్నాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి గైస్. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.